ఒక కవి ఒంటరిగా నడుస్తూ ఉండగా అతని జీవితాన్ని మార్చిన దృశ్యం కనిపించింది. ఒకరోజు కవి విలియం వర్డ్స్వర్త్ ప్రకృతి మధ్య ఒంటరిగా నడుస్తున్నాడు. మనసులో అలసట, లోపల ఖాళీ. అప్పుడే అతనికి కళ్ళ ముందు పసుపు రంగు పూలు, డాఫడిల్స్ వందల సంఖ్యలో గాలికి ఊగుతూ నదీ తీరంలో నర్తిస్తున్నట్టుగా కనిపించాయి. ఆ క్షణంలో అతని మనసు నిశ్శబ్దమైంది. ఏ మాటలు లేవు, ఏ ఆలోచనలు లేవు, కేవలం ఆనందం. ఆ రోజు అయిపోయింది. కవి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ రోజులు గడిచాక అతని ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బాధగా ఉన్నప్పుడు ఆ డాఫడిల్స్ జ్ఞాపకం అతని మనసులో మళ్ళీ మెరిసింది. ఆ జ్ఞాపకమే అతనికి ఆనందాన్నిచ్చింది. అప్పుడే అతను గ్రహించాడు, ప్రకృతి ఒకసారి ఇచ్చిన ఆనందం మనసులో ఎప్పటికీ జీవిస్తుంది. అందుకే చిన్న అందమైన క్షణాలను ఎప్పుడూ తక్కువగా భావించకండి.